వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మురళీనగర్ వాసులు రహదారి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. చిన్నపిల్లల టీకాలకు నిత్యావసర సరుకులకు సైతం 4 కిలోమీటర్ల దూరం నడకదారిలో వెళ్లవలసిన దుస్థితి. అంగన్వాడీ కేంద్ర సైతం కొండాపూర్లోనే ఉండడంతో అక్కడికి వెళ్లేందుకు గర్భిణులు బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సైతం కిలోమీటర్లు నడిచి లైన్లలో నిలబడి మరీ ఓటు వేయాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నాయకులు వాహనాలు ఏర్పాటు చేసి వారి మద్దతుదారులను ఓట్ల కోసం పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి తిరిగి పంపిస్తారు. ఎన్నికల తరువాత తమ గ్రామాల వైపు కన్నెత్తి చూడరని గ్రామస్తులు వాపోతున్నారు. పక్కా రోడ్డుతో పాటు మౌలిక సదుపాయాలు తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. రోడ్డు కావాలి మాకు. మా పిల్లలతో ఇబ్బంది పడతాను. డబ్బున ఏ రాత్రో ఏ పగలో ముసలో ముట్టో వస్తే మాకు చేలు కుట్టినా పాము కుట్టినా మాకు రోడ్డు చక్కగా లేదు సార్. మాకు రోడ్డు కావాలి. మాది మురళీనగర్ గ్రామం. మా గ్రామంలో చిన్న పిల్లలకు స్కూల్ లేదు. పిల్లలను ఇంటికాడ ఒక 5-6 ఇయర్స్ వచ్చేదాకా కూడా ఊళ్ళో ఉంటున్నారు. పిల్లలకి ఏజ్ పెరగటం వల్ల స్టడీ తక్కువైతుంది. పిల్లలకు ఒక స్కూల్ కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు ఓటు వేసి రావడం అంటే మాకు ఇప్పుడు అక్కడ ఉన్న కొండాపురం గ్రామం నుండి 2 ట్రాక్టర్లు పంపిస్తారు సార్. ఇప్పుడు ఒక 3 కిలోమీటర్లు ఉంటది. అంత దూరం మేము వెళ్ళాలంటే ట్రాక్టర్ లో ఈ ఊళ్ళో గ్రామంలో ఓటున్న వాళ్ళందరం ఆ ట్రాక్టర్ ఎక్కిపోయి మళ్ళీ వేసి రావాలి. అదేదో ఇక్కడనే ఉంటే బాగుండని మేము అందరం కోరుకుంటున్నాం. రోడ్డు లేదు, ఏం లేదు. వర్షాకాలం అసలు బయట ప్రపంచంతో మాకు సంబంధం లేదు. చిన్న పిల్లలకు అంగన్వాడీ స్కూల్ లేదు, తిరుగుతాను ఉంటేనే. మాకు వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి చూస్తా వీలు పడదు. మాకు రోడ్డు లేదు, ఏం లేదు. ఎలక్షన్ల కొరకు వచ్చినప్పుడే వస్తాను. తర్వాత ఏ గవర్నమెంట్ చూస్తే ఏ లేదు మాకు. అందులో ఏదైనా ఉన్నా కానీ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఎవరు రావట్లేదు. ఎవరు వస్తారు ఓట్లు వేయమంటారు. ఓటు వేయమన్నా కానీ మా గ్రామ పంచాయతీ కొండాపురం 5 కిలోమీటర్లు నడిచిపోవాలి. ముసలి గిట్ట నడవాలంటే ఇబ్బంది అవుతుంది. కింద పడతారు. పురుగు పూసి వచ్చినా కానీ మాకు డాక్టర్స్ లేడు, ఇక్కడ ఎవరు లేరు.